Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject communication skills. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుంది. ఈ సబ్జెక్ట్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్న వీడియోలో ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్. క్వశ్చన్సే కాదు మేడం, మీరు మాకు ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము ఓన్గా రాసేస్తాము అంటే దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ ఓన్లీ. Because in this video, I'm going to explain every answer in simple language, that is Telugu. ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీరే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారు, మేడం ఇంకా మేము ఏమీ చదవం, మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది యాజ్ ఇట్ ఈజ్ ఓన్గా రాసేస్తాము అని మీరే నాకు కమెంట్ చేస్తారు. దట్ ఈజ్ మై గ్యారంటీ. బట్ కొంతమంది స్టూడెంట్స్కి ఓన్లీ చదివితేనే గుర్తుంటుంది. ఫర్ దోస్ స్టూడెంట్స్ ఐఎమ్ ప్రొవైడింగ్ నోట్స్ ఆల్సో. నేను ప్రిపేర్ చేసిన నోట్స్లో ప్రతి క్వశ్చన్కి సైడ్ హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేస్తూ సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి చదివినా మీకు గుర్తుంటుంది. బట్ దట్ నోట్స్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ ఛార్జ్. ఛార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ సబ్జెక్ట్లో టోటల్గా 3 యూనిట్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ యూనిట్లో మెయిన్ టాపిక్స్ ఓన్లీ 6 ఉన్నాయండి. మీకు సిలబస్లో చూసుకున్న ఈ 6 టాపిక్సే కనిపిస్తాయి. సో మీరు యూనిట్ 1 నుంచి 6 క్వశ్చన్స్ చదివితే చాలు, విత్ చాయిస్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ కమ్యూనికేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ స్కిల్స్ సబ్జెక్ట్లో ఒకే క్వశ్చన్ని డిఫరెంట్ ఫామ్స్లో అడుగుతూ ఉంటారు. మనకి మీనింగ్ తెలిస్తే సేమ్ ఆన్సర్ ఎన్ని క్వశ్చన్స్కైనా అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ సిలబస్లో మనకి నేచర్ అని ఇచ్చారు, బట్ ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్, క్వాలిటీస్ ఆఫ్ కమ్యూనికేషన్ అని అడిగినా మీరు సేమ్ పాయింట్స్ రాసేయచ్చు. బికాస్ అన్నిటికీ మీనింగ్ కమ్యూనికేషన్ లక్షణాలు అని అర్థం. ఫస్ట్ కమ్యూనికేషన్ అంటే ఏంటో చూద్దాం. కమ్యూనికేషన్ అంటే ఎవరికి తెలీదు, ఇద్దరు మాట్లాడుకున్న, సైకిల్ చేసుకున్న దాన్నే కమ్యూనికేషన్ అంటాం. మీనింగ్లో ఎలా రాయొచ్చు? కమ్యూనికేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అ ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్. ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఐడియాస్, ఒపీనియన్స్ ఆర్ ఇమోషన్స్ బై 2 or more persons. మనం అవతల వాళ్ళతో ఏం మాట్లాడినా దాన్ని కమ్యూనికేషన్ అంటాం. బట్ కమ్యూనికేషన్ అనే కాన్సెప్ట్కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, మన మనసులో కానీ మైండ్లో కానీ ఏమనుకుంటున్నామో అవతల వాడికి అది అర్థమయ్యేలాగా చెప్పడమే కమ్యూనికేషన్ అంటే. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, బిగ్ బాస్ 8లో మణికంఠ ప్రతిసారి నా ఇంటెన్షన్ వేరు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అంటే తను ఏమనుకుంటున్నాడో కరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు. సో మనం ఏమనుకుంటున్నామో అవతల వాళ్ళకి అది అర్థమైతేనే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు. ఎనీవే, ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మణికంఠ. అండ్ ఇక్కడ నేచర్ అని అడిగారు. యాజ్ ఐ టోల్డ్ యూ, నేచర్ అంటే లక్షణాలు అని అర్థం. ఫస్ట్ పాయింట్, అట్లీస్ట్ 2 persons. కమ్యూనికేషన్ జరగాలి అంటే అక్కడ 2 persons కంపల్సరీ ఉండాలి. వన్ ఈజ్ సెండర్ అండ్ వన్ ఈజ్ రిసీవర్. నెక్స్ట్, కమ్యూనికేషన్ ఈజ్ ఎ 2-way ప్రాసెస్. ఒకడు మాట్లాడేస్తే దాన్ని కమ్యూనికేషన్ అనకూడదు. కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య జరగాలి. ఒకడు చెప్పాలి, ఇంకొకడు వినాలి. నెక్స్ట్, కమ్యూనికేషన్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. కమ్యూనికేషన్ అనేది మన లైఫ్ లాంగ్ ప్రాసెస్. మనం ఏమి మాట్లాడకూడదు అనుకున్నా మన బిహేవియర్ ద్వారా కూడా మనం ఏదో ఒకటి కమ్యూనికేట్ చేస్తున్నట్టే. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. నెక్స్ట్, ఇట్ ఈస్ మచ్ మోర్ దాన్ వర్డ్స్. మనం ఏదైనా మాట్లాడితేనే ఏదైనా కమ్యూనికేషన్ చేస్తున్నట్ట కాదు. మనం సైలెంట్గా ఉన్నా మనం ఏదో ఒక మెసేజ్ అవతల వాళ్ళకి పాస్ చేస్తున్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ మీతో మాట్లాడినప్పుడు మీరేం చెప్పకపోయినా హెడ్ నాడ్ చేస్తున్నా మీ ఫ్రెండ్ చెప్పిన దానికి మీరు యాక్సెప్ట్ చేసినట్టు అర్థం. నెక్స్ట్, కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్. ఈ కమ్యూనికేషన్ అనే కాన్సెప్ట్లో చాలా సైన్సెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. లైక్ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, సైకాలజీ. ఇవన్నీ అర్థం చేసుకుంటేనే కమ్యూనికేషన్ అనేది మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆంథ్రోపాలజీ అంటే స్టడీ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. మన బాడీ మూవ్మెంట్స్ బట్టి అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోగలుగుతాం.
నెక్స్ట్ కమ్యూనికేషన్ మే బీ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్. కమ్యూనికేషన్ అంటే ఎప్పుడు పద్ధతిగా మాట్లాడడమే కాదు. బాస్తో మనం పద్ధతిగా మాట్లాడతాం, దట్ ఈస్ ఫార్మల్. ఫ్రెండ్స్తో మనం ఎలా మాట్లాడతారు, క్యాజువల్గా మాట్లాడేస్తాం, దట్ ఈస్ ఇన్ఫార్మల్. నెక్స్ట్ కమ్యూనికేషన్ మే బీ ఓరల్ ఆర్ రిటర్న్. ఇప్పటి వరకు అవతల వాళ్ళతో మాట్లాడితేనే కమ్యూనికేషన్ మాట్లాడుకున్నాం, బట్ కమ్యూనికేషన్ రిటర్న్ ఫామ్లో కూడా ఉండొచ్చు. మీరు మీ ఫ్రెండ్కి లెటర్ రాసినా దాన్ని కమ్యూనికేషన్ అనే అంటాం. లాస్ట్ పాయింట్, కమ్యూనికేషన్ ఈజ్ ఎ పెర్వెసివ్ ఫంక్షన్. పెర్వెసివ్ అంటే ఎగ్జిస్ట్ ఎనీవేర్ అని అర్థం. కమ్యూనికేషన్ అనేది ఆల్ మేనేజ్మెంట్ లెవెల్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. కమ్యూనికేషన్ బిట్వీన్ మేనేజర్ అండ్ టీమ్ లీడర్, కమ్యూనికేషన్ బిట్వీన్ మిడిల్ మెన్ అండ్ సూపర్వైజర్, అన్ని లెవెల్స్లోనూ కమ్యూనికేషన్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దిస్ ఈస్ పర్వెసివ్ ఫంక్షన్. సో దీస్ ఆర్ ఆల్ పాయింట్స్ రిలేటెడ్ టు నేచర్ ఆఫ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ సిగ్నిఫికెన్స్, రోల్, ఆబ్జెక్టివ్స్, బెనిఫిట్స్, నీడ్, పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ అని ఇచ్చిన మీరు సేమ్ ఆన్సర్ రాసేయచ్చు. బికాజ్ వీటన్నిటికీ మీనింగ్ కమ్యూనికేషన్కి ఎందుకంత వాల్యూ ఇస్తాము, దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అని అర్థం. ఈవెన్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చూసి అప్పుడు జాబ్లో సెలెక్ట్ చేసుకుంటారు. సో కమ్యూనికేషన్కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఈ క్వశ్చన్. ఫస్ట్ పాయింట్, ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐడియాస్. మన మైండ్లో ఏమేమి ఐడియాస్ ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఇఫెక్టివ్ కోఆర్డినేషన్. మన టీంలో కానీ ఆఫీస్లో కానీ మన టీం మెంబర్స్తో కరెక్ట్గా కోఆర్డినేట్ అవ్వాలంటే మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్, పర్సనల్ గ్రోత్. యాజ్ ఐ టోల్డ్ యూ, మీరు ఏ సెక్టార్కి వెళ్ళినా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు. సో మీరు పర్సనల్గా డెవలప్ అవ్వాలన్నా కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, బిల్డింగ్ బెటర్ టీమ్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, టీమ్ కోఆర్డినేటివ్గా ఉండాలన్నా, టీం అందరూ కలిసికట్టుగా ఉండాలన్నా వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ బాగుంటేనే ఆ టీం వర్క్ సక్సెస్ అవుతుంది. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే మిస్కమ్యూనికేషన్ అయ్యి గొడవలు జరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ప్రివెంటింగ్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. ఏ కంపెనీలో అయినా గొడవలు రాకుండా ఉండాలి అంటే ఆ కంపెనీ ఎంప్లాయీస్ మధ్యన కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్, ఇంప్రూవింగ్ కస్టమర్ సర్వీస్. యాజ్ అన్ ఎంప్లాయీ మీ కస్టమర్ లేదా మీ క్లయింట్కి మీరు బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళతో కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి. అప్పుడే మీరు క్వాలిటీ సర్వీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయగలుగుతారు. లాస్ట్ వన్, ఇట్ హెల్ప్స్ టు బిల్డ్ పర్సనల్ రిలేషన్షిప్స్. ప్రొఫెషనల్గానే కాకుండా పర్సనల్గా కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డివోర్స్, ఈ ఫ్రెండ్షిప్ బ్రేకప్స్ ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్లే. సో ఇట్ ఆల్సో హెల్ప్స్ టు బిల్డ్ రిలేషన్షిప్స్. దీస్ ఆర్ ఆల్ పాయింట్స్ రిలేటెడ్ టు ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఈ క్వశ్చన్ మనకి చాలా వేస్లో అడగచ్చు, వెరీ ఇంపార్టెంట్. ఎలిమెంట్స్ లేదా స్టెప్స్ లేదా కాంపోనెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఈవెన్ రొటీన్ సైకిల్ ఆఫ్ కమ్యూనికేషన్ అని అడిగినా సేమ్ ఆన్సర్ రాసేయచ్చు. అండ్ షానన్ వీవర్ కమ్యూనికేషన్ మోడల్ అని అడిగినా సేమ్ ఆన్సర్ రాసేయచ్చు. బై ద వే, ఆంధ్ర యూనివర్సిటీ మోడల్ పేపర్లో ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అని 5 మార్క్స్కి అడిగారు. దానికి కూడా మీరు ఈ ఆన్సరే రాసేయచ్చు. ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ ప్రాసెసే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి. ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో టోటల్గా 8 స్టెప్స్ అంటే 8 ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటి మేడం, మన అవతల వాళ్ళతో మాట్లాడడానికి కూడా మనం 8 స్టెప్స్ ఫాలో అవ్వాలా అంటే ఎస్, ఫాలో అవ్వాలి. మీకు పాయింట్ వైజ్ చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్, సెండర్స్ ఐడియా. అండ్ నేను ఇక్కడ చూపిస్తున్న డయాగ్రామ్ క్లియర్గా చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఈ ఫ్లో చార్ట్ మీరు ఎగ్జామ్లో వేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ రాసి వదిలేయద్దు. ఫస్ట్, సెండర్స్ ఐడియా. ఎవరైతే మాట్లాడుతున్నారో లేదా ఏదైనా చెప్పాలనుకుంటున్నారో వాళ్ళనే సెండర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఏదైనా చెప్పాలి అంటే నాకు దాని మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, దానికోసం ఫుల్ ఐడియా ఉండాలి. దెన్ ఓన్లీ నేను ఆ ఇన్ఫర్మేషన్ని మీకు కమ్యూనికేట్ చేయగలను. దట్ ఈజ్ సెండర్స్ ఐడియా. సెకండ్ స్టెప్, ఎన్కోడింగ్ ది ఐడియా. నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నానో అది ఒక ఫామ్లో లేదా ఒక వేలో నేను కన్వర్ట్ చేయాలి. ఈ ప్రాసెస్నే ఎన్కోడింగ్ అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ నా మదర్ టంగ్ హిందీ అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ నాకు హిందీలో మైండ్లో స్టోర్ అవుతుంది. బట్ నేను మీకు అది చెప్పేటప్పుడు తెలుగులో చెప్పచ్చు లేదా ఇంగ్లీష్లో చెప్పచ్చు. సో ఆ వేలో నేను కన్వర్ట్ చేసుకుంటాను నా మైండ్లో. అప్పుడు నేను మీకు కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్కోడింగ్. అవతల వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో లేదా అర్థమయ్యే విధంలో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కన్వర్ట్ చేస్తే దీన్నే ఎన్కోడింగ్ అంటాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థర్డ్ స్టెప్ ట్రాన్స్మిషన్. ఏదైతే మనం ఎన్కోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉందో అవతల వాళ్ళకి ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది ట్రాన్స్మిట్ చేయాలి, అంటే ట్రాన్స్ఫర్ చేయాలి ఎవరికి, రిసీవర్కి. సో ఇలా సెండర్ రిసీవర్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయాలంటే ఒక ఛానల్ని యూజ్ చేస్తాడు. దిస్ ఈజ్ ఎ ఫోర్త్ ఎలిమెంట్. ఛానల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడడానికి నా మౌత్ని యూజ్ చేస్తున్నాను, లేదా ఈమెయిల్ రాయొచ్చు, లేదా టెలిఫోన్ కాల్ చేసి చెప్పచ్చు, లేదా సైకిల్ చేసి చెప్పచ్చు. సో ఇలా ఏదో ఒక ఛానల్ యూస్ చేసి సెండర్ రిసీవర్కి ఏం చెప్పాలనుకుంటున్నాడో కమ్యూనికేట్ చేస్తాడు. నెక్స్ట్, గెట్టింగ్ ద మెసేజ్ బై ద రిసీవర్. సెండర్ ఛానల్ ద్వారా ట్రాన్స్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ రిసీవర్కి రీచ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నది మీరు వింటున్నారు కాబట్టి మీకు నా మెసేజ్ రీచ్ అయ్యింది. నెక్స్ట్, డీకోడింగ్ ద మెసేజ్. నేను ఏదైతే ఎన్కోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అయ్యిందో అది మీకు నచ్చినట్టు మీరు అర్థం చేసుకుంటారు, మీరు అక్కడ డీకోడ్ చేస్తున్నట్టు. సో నెక్స్ట్ ఈజ్ డీకోడింగ్ ద మెసేజ్. సిక్స్త్ వన్, సెండింగ్ ఫీడ్బ్యాక్. మీకు అర్థమైందో లేదో మళ్ళీ నాకు మీరు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ సెమినార్ చెప్తున్నాడు అండ్ మీరందరూ దానికి తల ఊపుతున్నారు లేదా కాన్సన్ట్రేషన్తో వింటున్నారు. దీని అర్థం ఏంటి? అతను చెప్పింది మీకు అర్థమైంది అని మీరు అతనికి ఫీడ్బ్యాక్ పంపిస్తున్నట్టు. నెక్స్ట్, నాయిస్. ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో కొంత నాయిస్ అనేది వస్తుంది. సో దట్ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాసెస్. దీస్ ఆర్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రాసెస్. ఈ ఫ్లో చార్ట్ వేయడం మర్చిపోకండి. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద బ్యారియర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. వెరీ ఇంపార్టెంట్, 10 మార్క్స్కి అడుగుతారండి. ఇక్కడ బ్యారియర్స్ అంటే ప్రాబ్లమ్స్ ఆర్ ఆబ్స్టాకిల్స్ అని అర్థం. మనం అవతల వాళ్ళకి ఏదైనా కమ్యూనికేట్ చేయాలి అనుకున్నప్పుడు, అంటే ఏదైనా చెప్పాలి అనుకునేటప్పుడు సమ్ టైమ్స్ మన మెసేజ్ అవతల వాళ్ళకి సరిగ్గా రీచ్ అవ్వదు. దానికి కారణాలు ఏముంటాయో మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను 7 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ చెప్తాను. మీకు 10 మార్క్ క్వశ్చన్కి ఎన్ని రాయాలో అన్ని రాయండి. ఫస్ట్ బ్యారియర్, సిమాంటిక్ బ్యారియర్స్. ఇక్కడ సెండర్ కరెక్ట్గానే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేస్తాడు కానీ రిసీవర్ దాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతాడు, దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతాడు. నేను ఇందాక చెప్పిన ప్రాసెస్లో సెండర్ ఎన్కోడ్ చేసి ట్రాన్స్ఫర్ చేసిన ఇన్ఫర్మేషన్ని రిసీవర్ దాన్ని డీకోడ్ చేయాలి, అంటే తను అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ డీకోడింగ్లో ఏమైనా ప్రాబ్లం అయితే దాన్నే మనం సిమాంటిక్ బ్యారియర్స్ అంటాం. ఈ సిమాంటిక్ బ్యారియర్స్ కమ్యూనికేషన్లో ఎందుకు వస్తాయంటే వర్డ్స్ విత్ డిఫరెంట్ మీనింగ్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సా ఎ బ్యాట్ అన్నాను అనుకోండి, నేను ఆడుకునే బ్యాట్ చూసానా లేదా గబ్బిలను చూసానని చెప్తున్నానో అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం కాకపోవచ్చు, బికాజ్ ఈ బ్యాట్ అనే వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. నెక్స్ట్, యూజింగ్ స్లాంగ్స్ ఆర్ ఇడియమ్స్. కొంతమంది మాట్లాడేటప్పుడు సామెతలు యూజ్ చేస్తారు, ఈవెన్ ఇంగ్లీష్లో కూడా. అవి అవతల వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో దీస్ ఆర్ సిమాంటిక్ బ్యారియర్స్. సెకండ్ వన్, ఫిజికల్ బ్యారియర్స్. ఫిజికల్ బ్యారియర్స్లోకి ఏమొస్తాయంటే డిస్టెన్స్, నాయిస్, ల్యాక్ ఆఫ్ టైమ్. స్పీకర్కి లిజనర్కి ఉన్న డిస్టెన్స్ ఎక్కువ అయితే దాన్ని ఫిజికల్ బ్యారియర్ అంటాం. డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల లిజనర్కి స్పీకర్ చెప్పింది సరిగ్గా అర్థం కాకపోవచ్చు. అండ్ నాయిస్, వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వల్ల మిస్కమ్యూనికేషన్ అవ్వచ్చు. అండ్ ల్యాక్ ఆఫ్ టైమ్, ఒక్కొక్కసారి స్పీకర్కి టైం లేనప్పుడు ఫాస్ట్గా మాట్లాడడము లేకపోతే లిసనర్కి ఫీడ్బ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఇవ్వకపోవడమో చేస్తూ ఉంటాడు. దీనివల్ల ఫిజికల్ బ్యారియర్ ఇన్ కమ్యూనికేషన్ రావచ్చు. థర్డ్ వన్, సైకలాజికల్ బ్యారియర్స్. స్పీకర్ లేదా లిసనర్ మైండ్ సెట్ వల్ల కూడా కొన్నిసార్లు కమ్యూనికేషన్ సరిగ్గా జరగకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ల్యాక్ ఆఫ్ అటెన్షన్. లిసనర్ వింటున్నాడు కానీ ఫోకస్ లేదు, అటెన్షన్ లేదు, ఇంట్రెస్ట్ లేదు అంటే అప్పుడు కూడా కమ్యూనికేషన్ సరిగ్గా జరగదు. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ద సెండర్. లిసనర్ వింటున్నాడు కానీ సెండర్ మీద అతనికి నమ్మకం లేదు, అతను రాంగ్ చెప్తున్నాడేమో అని మనసులో ఉంది. సో దీనివల్ల కూడా మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్స్ ఉంది.
నెక్స్ట్ ఎమోషన్స్, ఇద్దరిలో ఎవరు ఎమోషనల్ అయినా మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్ వన్ లింగ్విస్టిక్ బ్యారియర్స్. లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్ అని అర్థం. స్పీకర్ లాంగ్వేజ్ లిసనర్కి అర్థం కాకపోయినా, లిసనర్ లాంగ్వేజ్ స్పీకర్కి తెలియకపోయినా అక్కడ లింగ్విస్టిక్ బ్యారియర్స్ వస్తాయి. ఫిఫ్త్ వన్ కల్చరల్ బ్యారియర్స్. లాంగ్వేజ్ ఒక్కటైనప్పటికీ స్పీకర్కి లిసనర్కి కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే వాల్యూస్లో కానీ, సాంప్రదాయాల్లో కానీ, ట్రెడిషన్స్లో కానీ డిఫరెన్సెస్ ఉంటే అక్కడ కూడా మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ స్లాంగ్లో వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడతారు, ఫాస్ట్గా మాట్లాడతారు. అదే ఆంధ్ర సున్నితంగా ఉంటుంది వాళ్ళ లాంగ్వేజ్. సో వెన్ తెలంగాణ పీపుల్ కమ్యూనికేట్ విత్ ఆంధ్ర పీపుల్, వాళ్ళు కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ కల్చరల్ బ్యారియర్స్. అండ్ కొన్ని కల్చర్స్లో హ్యాండ్ షేక్ అనేది నార్మల్, బట్ కొన్ని ఇండియన్ కల్చర్స్లో మనకి హ్యాండ్ షేక్ అనేది కొంచెం ఇన్ఫార్మల్గా ట్రీట్ చేస్తారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కల్చరల్ బ్యారియర్స్. సిక్స్త్ వన్ ఆర్గనైజేషనల్ బ్యారియర్స్. ఆర్గనైజేషన్ అంటే కంపెనీస్ అని మీనింగ్ వస్తుంది. కంపెనీస్లో చాలాసార్లు ఎంప్లాయీస్ మధ్య మిస్కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయీస్కి అర్జెంటుగా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, బట్ వాళ్ళకునే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అందరి చేత సైన్ చేయించి అప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఈలోపు చాలా మిస్కమ్యూనికేషన్స్ అయిపోయింది అండ్ కమ్యూనికేషన్ లేట్ కూడా అయింది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల కంపెనీస్లో చాలాసార్లు మిస్కమ్యూనికేషన్ అవుతుంది. స్టేటస్. కంపెనీస్లో వాళ్ళకుండే స్టేటస్ లేదా పొజిషన్స్ వల్ల కొన్నిసార్లు కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జరగకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ తన సుపీరియర్ లేదా తన సీనియర్కి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నాడు, బట్ ఆయన స్టేటస్కి లేదా పొజిషన్కి భయపడి తను కమ్యూనికేట్ చేయలేకపోయాడు ఆ ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ స్టేటస్ బ్యారియర్. లాస్ట్ వన్ ఆర్గనైజేషనల్ ఫెసిలిటీస్. కొన్నిసార్లు కమ్యూనికేట్ చేయడానికి కంపెనీస్లో ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. లైక్ ఫోన్ సిస్టమ్ లేకపోవడం, లేదా ఈమెయిల్ సిస్టమ్ లేకపోవడం, లేదా మెంబర్స్ కమ్యూనికేట్ చేసుకోవడానికి ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ పెట్టకపోవడం, వీటి వల్ల కూడా ఆర్గనైజేషనల్ బ్యారియర్స్ వస్తాయి. లాస్ట్ టైప్ ఆఫ్ బ్యారియర్ ఈజ్ పర్సనల్ బ్యారియర్స్. పర్సనల్ అంటే మనకుండే లక్షణాలు లేదా మనకుండే క్వాలిటీస్ వల్ల మనం కొన్నిసార్లు కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకుండే యాంగ్జైటీ, మీకుండే కోపం, మీకుండే పూర్ లిసనింగ్ స్కిల్స్, మీకు ఒకవేళ ఓపెన్ మైండ్ సెట్ లేకపోవడం, వీటి వల్ల కూడా కమ్యూనికేషన్లో గ్యాప్ వస్తుంది. సో దీస్ ఆర్ పర్సనల్ బ్యారియర్స్. దీంతో మీకు నేను 7 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ చెప్పాను. 10 మార్క్స్కి ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుందండి, మీరు పక్కా ఫిక్స్ అయిపోండి. 10 మార్క్స్కి వస్తే కనుక నేను చెప్పిన ఈ 7 బ్యారియర్స్ ఎగ్జాంపుల్స్తో సహా మీరు ఎక్స్ప్లెయిన్ చేసేయండి. బట్ నేను కొన్ని టైప్స్ ఆఫ్ బ్యారియర్స్కి సబ్ పాయింట్స్ కూడా చెప్పాను, అవి కూడా మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదా నార్మల్గా ఒక పారాలో రాసేయచ్చు. బట్ ఇన్ కేస్ పేపర్ టఫ్గా ఇవ్వాలి అనుకుంటే ఒక్క బ్యారియర్ తీసుకొచ్చి 5 మార్క్స్కి అడగచ్చు. సో అప్పుడు మీకు ఈ సబ్ పాయింట్స్ బాగా యూజ్ అవుతాయి. 5th క్వశ్చన్, వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అని అనగానే నేను ఇప్పుడు చెప్తున్న సైడ్ హెడ్డింగ్స్ రాసేయండి. అండ్ ఈ క్వశ్చన్ చాలా విధాలుగా అడగచ్చు. క్వాలిటీస్ ఆఫ్ గుడ్ కమ్యూనికేషన్ అని, లేదా హౌ టు ఓవర్కమ్ బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని ఇలా అడగచ్చు. దీని అంతటికీ మీనింగ్, మీరు బాగా కమ్యూనికేట్ చేయాలంటే మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏమేం టిప్స్ లేదా ఏమేం రూల్స్ ఫాలో అవ్వాలి అని మీనింగ్ వస్తుంది. అండ్ అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అని 5 మార్క్స్కి ఇచ్చారు. అలా అడిగినా మీరు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ గురించి రాసేయచ్చు. ఫస్ట్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఏంటో చూద్దాం. ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో లిసనర్కి అంటే రిసీవర్కి కరెక్ట్గా అర్థమయ్యేలాగా చెప్పడాన్నే మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటాం. ఇలా మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అవతల వాళ్ళకి కరెక్ట్గా రీచ్ అయ్యేలాగా మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా చూడాలి అంటే మనం ఏమేం రూల్స్ లేదా ఏమేం స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి అనేదే ఈ క్వశ్చన్. ఫస్ట్ పాయింట్, క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు అవతల వాళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే ఫస్ట్ యాజ్ ఎ స్పీకర్గా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఫుల్ డీటెయిల్స్తో తెలియాలి. అప్పుడే మనం మిస్కమ్యూనికేషన్ అవ్వకుండా చూసుకోగలం. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, మెయింటైన్ ఐ కాంటాక్ట్. మీరు ఏ ప్రెజెంటేషన్ ఇచ్చినా, ఏ సెమినార్ ఇచ్చినా, ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఐ కాంటాక్ట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి.
థర్డ్ వన్, కన్సిడర్ యువర్ టోన్ ఆఫ్ వాయిస్. అంటే మీ వాయిస్ లెవెల్స్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అకార్డింగ్ టు ద సినారియో. ఇఫ్ దెర్ ఆర్ మోర్ ఆడియన్స్, మనం కొంచెం గట్టిగా మాట్లాడాలి. తక్కువ మందే ఉంటే వాయిస్ని అడ్జస్ట్ చేసి స్లోగా వాళ్ళకి వినిపించేటట్టు మాత్రమే మాట్లాడాలి. నెక్స్ట్, డోంట్ ఇంటరప్ట్. మీరు స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఇంటరప్ట్ చేయకూడదు, వాళ్ళని మధ్యలో ఆపేయకూడదు. సో దానివల్ల మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డిస్కషన్లో ఒకరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంటరప్ట్ చేశారనుకోండి, అక్కడ మిస్కమ్యూనికేషన్స్కి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ప్రొవైడ్ ఆర్ రిక్వెస్ట్ ఫీడ్బ్యాక్. ఇఫ్ యు ఆర్ అ స్పీకర్, లిసనర్కి సరిగ్గా అర్థమైందా లేదా అనేది మీరు అడిగి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అప్పుడు మిస్కమ్యూనికేషన్స్ అవ్వకుండా మనకి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, యూజ్ అప్రోప్రియేట్ గ్రామర్ అండ్ స్పెల్లింగ్. చాలాసార్లు గ్రామర్ సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల, లేదా ఈవెన్ ఈమెయిల్స్లో కానీ లెటర్స్లో కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయడం వల్ల కొన్నిసార్లు మిస్కమ్యూనికేషన్ అవుతూ ఉంటుంది. సో యూజ్ ప్రాపర్ గ్రామర్ అండ్ స్పెల్లింగ్స్. నెక్స్ట్, యూజ్ మల్టిపుల్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మనకి మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ 2 ఉన్నాయండి, వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సో మనం మాట్లాడేటప్పుడు ఓన్లీ వర్డ్స్ ద్వారానే కాకుండా మన జెస్చర్స్ ద్వారా, లేదా మన బాడీ లాంగ్వేజ్ ద్వారా, లేదా మన హెడ్ మూవ్మెంట్స్ ద్వారా కూడా మనం కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యూజ్ మల్టిపుల్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. నెక్స్ట్, బీ అన్ యాక్టివ్ లిసనర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా మిస్కమ్యూనికేషన్ ఎందుకు అవుతుందంటే లిసనర్ యాక్టివ్గా వినకపోవడం వల్లే. సో యూ షుడ్ బీ అన్ యాక్టివ్ లిసనర్. నెక్స్ట్, లిమిట్ డిస్ట్రాక్షన్స్. మీరు వింటున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ కొన్ని మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, అవి మీరు అవాయిడ్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యు ఆర్ ఇన్ అ క్లాస్ రూమ్, మీరు క్లాక్ని చూస్తూ ఉంటే మీకు క్లాస్ రూమ్లో మీ టీచర్ చెప్పింది అర్థం కాదు. అందుకే చాలా స్కూల్స్లో క్లాక్ని అవాయిడ్ చేసేస్తారు. ఈవెన్ మీ కాన్సన్ట్రేషన్ అంతా ఫోన్ మీదే ఉండడం వల్ల మీరు కమ్యూనికేషన్లో సరిగ్గా పార్టిసిపేట్ చేయలేరు. ఈ పాయింట్సే కాకుండా మీరు పర్సనల్గా ఏమైనా టిప్స్ అండ్ రూల్స్ ఫాలో అవుతున్న కమ్యూనికేషన్లో అవి కూడా మీరు ఓన్గా రాయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. 6th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది, 7 C's ఆఫ్ కమ్యూనికేషన్. 7 C's అన్నా ప్రిన్సిపల్స్ అన్నా మనం సేమ్ పాయింట్స్ రాసేయచ్చు, బట్ Cతో స్టార్ట్ అయ్యే మాత్రమే రాయాలి 7 C's అని అడిగినప్పుడు. ప్రిన్సిపల్స్ అంటే రూల్స్ అనే మీనింగ్ వస్తుంది. ఇందాక చెప్పిన క్వశ్చన్లో కూడా నేను మీకు రూల్సే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సేమ్ పాయింట్స్ రావచ్చు, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ క్లారిటీ. ఒక్కొక్కసారి మనం మాట్లాడుతున్నప్పుడు ఫాస్ట్గా మాట్లాడేస్తాం, అవతల వాళ్ళకి అర్థం కాదు. సో అలా మనం మాట్లాడకూడదు. క్లారిటీగా ప్రొనౌన్సియేషన్లో కానీ స్పెల్లింగ్స్లో కానీ మనం క్లియర్గా ఉండాలి. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ కర్టసీ. కర్టసీ అంటే బీయింగ్ మైండ్ఫుల్ ఆఫ్ అదర్స్ ట్రెడిషన్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎట్సెట్రా. మనం ఏం మాట్లాడినా అవతల వాళ్ళ ట్రెడిషన్స్ లేదా ఫీలింగ్స్ లేదా ఎమోషన్స్ని గుర్తుపెట్టుకొని మనం మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, రూడ్గా మాట్లాడకూడదు అండ్ వాళ్ళ ఎమోషన్స్ డిస్టర్బ్ అయ్యేలాగా మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. సో దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ కర్టసీ. థర్డ్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ కన్సైజ్నెస్. కన్సైజ్నెస్ అంటే సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అని మీనింగ్ వస్తుంది. మనం ఎక్కువసేపు కమ్యూనికేషన్లో ల్యాగ్ చేయకుండా స్ట్రైట్గా అవతల వాళ్ళతో మాట్లాడగలగాలి, దాన్ని కన్సైజ్నెస్ అంటాం. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ కరెక్ట్నెస్. మనం ఏది కమ్యూనికేట్ చేసినా అది కరెక్ట్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి, దాంట్లో మిస్కమ్యూనికేషన్ కానీ మిస్ఇన్ఫర్మేషన్ కానీ ఉండకూడదు. 5th వన్, ప్రిన్సిపల్ ఆఫ్ కంప్లీట్నెస్. కొంతమంది సగం చెప్పి వదిలేస్తారు, ఈలోపు మనం ఏదేదో అనేసుకుంటాం, దానివల్ల మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీటింగ్ పోస్ట్పోన్ అయింది అని మెసేజ్ వచ్చింది, బట్ అది ఎప్పుడు పోస్ట్పోన్ అయింది, ఎందుకు మీటింగ్ క్యాన్సిల్ అయింది, ఇదంతా ఏమీ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో దీనివల్ల మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఎప్పుడు మనం కమ్యూనికేట్ చేయకూడదు, ఎప్పుడు కంప్లీట్గా కమ్యూనికేట్ చేయాలి ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ కాంక్రీట్నెస్. కాంక్రీట్నెస్ అంటే స్ట్రాంగ్గా కమ్యూనికేట్ చేయడం. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది వ్యాలిడ్ పాయింట్స్తో, ఎగ్జాంపుల్స్తో, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో మనం కమ్యూనికేషన్ చేసినట్టయితే మన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు స్ట్రాంగ్గా అవతల వాళ్ళకి రీచ్ అవుతుంది. లాస్ట్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ కొలాబరేషన్. కొలాబరేషన్ అంటే
టూ వే అని అర్థం. మీరు మాట్లాడాలి, అవతల వాళ్ళు వినాలి అండ్ అవతల వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పాలి. నథింగ్ బట్ మనం లిసనర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మీరు డిక్టేటర్గా ఏది కమ్యూనికేట్ చేయకూడదు, ఓపెన్ కమ్యూనికేషన్ లాగా ఉండాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఆఫ్ కొలాబరేషన్. ఈ 7 పాయింట్స్ మీరు ప్రిన్సిపల్స్కి రాసేయచ్చు అండ్ 7 C's అని అడిగినప్పుడు కూడా రాసేయచ్చు. అండ్ ఇవే C's రాయాలని లేదు, మీకు Cతో స్టార్ట్ అయ్యేవి కమ్యూనికేషన్ రిలేటెడ్ ఏం గుర్తున్నా రాసేయచ్చు. దీంతో నేను మీకు యూనిట్ 1 నుంచి 6 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 6 క్వశ్చన్స్ చదివితే చాలండి, మీరు టాపర్ అయినా పర్వాలేదు. బట్ మీరు విత్ చాయిస్ అటెంప్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇంకొక 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి కూడా వినండి. బట్ యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్కి ఈ 6 క్వశ్చన్స్ సరిపోతాయి. బట్ స్టిల్ కొంతమంది అన్నీ కవర్ చేసేయాలి, ఒక్క క్వశ్చన్ కూడా వదిలేయకూడదు అన్న వాళ్ళు మాత్రం ఈ 2 క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి మీ సిలబస్లో. సో 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. టైప్స్ అన్నా, ఫార్మ్స్ అన్నా, క్లాసిఫికేషన్ అన్నా లేదా మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్న సేమ్ పాయింట్స్ రాసేయచ్చు. అండ్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అని మనకి ఆంధ్ర యూనివర్సిటీ మోడల్ పేపర్లో ఇచ్చారు, వీళ్ళకి యూజ్ అవుతుంది. మనకి కమ్యూనికేషన్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ సెకండ్ వన్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వెర్బల్ అంటే వర్డ్స్ అని మీనింగ్ వస్తుందండి. మీరు ఏ లాంగ్వేజ్లో అయినా, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా, వర్డ్స్ యూజ్ చేసి అవతల వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనుకుంటే అది మనం వెర్బల్ లాంగ్వేజ్ లేదా వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. వెర్బల్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, ఓరల్ కమ్యూనికేషన్, రిటన్ కమ్యూనికేషన్. వర్డ్స్ యూజ్ చేసి మీకు ఎవరైనా ఏదైనా చెప్పినా లేదా ఏదైనా వినిపించినా అది మనం ఓరల్ కమ్యూనికేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్ మాట్లాడినా లేదా ఎవరైనా స్పీచ్ కానీ, సెమినార్ కానీ, ప్రెజెంటేషన్ కానీ లేదా ఎవరైనా మీటింగ్లో కానీ మాట్లాడితే ఇవన్నీ ఓరల్ కమ్యూనికేషన్లోకి వస్తాయి. నెక్స్ట్ రిటన్ కమ్యూనికేషన్. రిటన్ అంటే మనం మాట్లాడము బట్ అది రాసి చూపిస్తాం వర్డ్స్ యూజ్ చేసి. లైక్ పిక్చర్స్ వేయడం, డయాగ్రామ్స్ వేయడం లేదా గ్రాఫ్స్ లేదా బిజినెస్ లెటర్స్ లేదా ఈమెయిల్ పంపించడం లేదా రిపోర్ట్ రాయడం, ఇవన్నీ రిటన్ కమ్యూనికేషన్లోకి వస్తాయి. ఇప్పుడు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటో చూద్దాం. వర్డ్స్ యూజ్ చేయకుండా, ఏమీ మాట్లాడకుండా, ఏమీ రాయకుండా మన అవతల వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే అది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఏం మాట్లాడకుండా ఏం చెప్తాం మేడం అవతల వాళ్ళకి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్లో ఏం మాట్లాడుకోరు బట్ సైకిల్ చేసుకుంటారు కదా ఆన్సర్లు, ఏ అని, బి అని లేదా 1 అని, 2 అని. సో దీన్నే మనం నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా లేదా హెడ్ మూవ్మెంట్స్ ద్వారా లేదా హ్యాండ్ మూవ్మెంట్స్ ద్వారా అండ్ ఈవెన్ బాడీ పోస్చర్ ద్వారా అండ్ ఈవెన్ కళ్ళతో కూడా కొంతమంది కమ్యూనికేట్ చేస్తారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్. లెవెల్స్ అన్నా మోడల్స్ అన్నా ఒకటేనండి. మనకి 5 లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. మనం వేరే వాళ్ళతో మాట్లాడితే దాన్నే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అంటారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, సో దిస్ ఈజ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అంటాం. రిసీవర్ ఉంటారు, సెండర్ కూడా ఉంటారు. సెకండ్ వన్ ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్. అంటే మనతో మనమే మాట్లాడుకోవడం లేదా మన గురించి మనమే మైండ్లో ఆలోచించుకోవడం, ఇవన్నీ ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్లోకి వస్తాయి. థర్డ్ వన్ గ్రూప్ కమ్యూనికేషన్. మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఒకేసారి మాట్లాడితే లైక్ మీటింగ్స్లో కానీ ప్రెజెంటేషన్స్లో కానీ అక్కడ మనం గ్రూప్ కమ్యూనికేషన్ అంటాం. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్. మనం కంపెనీస్లో ఏమైనా కమ్యూనికేట్ చేసుకుంటే దాన్ని మనం ఆర్గనైజేషనల్ కమ్యూనికేషన్ అంటాం. నెక్స్ట్ పబ్లిక్ కమ్యూనికేషన్. పబ్లిక్తో ఏమైనా మాట్లాడితే లైక్ న్యూస్ రిపోర్టర్స్ కానీ మీడియా కానీ వీళ్ళని మనం పబ్లిక్ కమ్యూనికేషన్ అనొచ్చు. నెక్స్ట్ మాస్ కమ్యూనికేషన్. మాస్ అంటే ఎక్కువ అని అర్థం. ఒకేసారి మనం మాస్ పీపుల్తో కమ్యూనికేట్ చేయగలిగితే అది మాస్ కమ్యూనికేషన్. లైక్ న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ లేదా ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ మాస్ కమ్యూనికేషన్లోకి వస్తాయి. దీంతో నేను మీకు యూనిట్ 1 నుంచి 8 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 6 క్వశ్చన్స్ ఫస్ట్ ప్రిఫర్ చేయండి, ఇంకా టైం ఉంటే లాస్ట్ 2 క్వశ్చన్స్ కూడా చూసుకోండి. That's all about today's video.
ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీ కమెంట్ వల్ల నేను ఇంకా మోటివేట్ అయ్యి మంచి మంచి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తాను. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఈ సబ్జెక్ట్ ఫుల్ నోట్స్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, సైడ్ హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేసి ఈజీ లాంగ్వేజ్తో ఎక్స్ప్లెయిన్ చేసిన నోట్స్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా మెయిల్ చేయండి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్ సబ్జెక్టే కాకుండా ఇక్కడ చూపిస్తున్న ప్రతి సబ్జెక్ట్కి నోట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిఫర్ దట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూపా.